శుక్రియా జలాల్. పెళ్ళైన నాటి నుంచి నా జీవిత యాత్ర ఎంతో అందంగా సాగిపోయింది. మీరు నా మీద అంతలేని ప్రేమ చూపించారు. వెలుగు కోరితే ఏకంగా సూర్యుడిని తెచ్చిచ్చారు. మీరు నన్ను మీకు విశిష్ట బేగంని చేసుకోవడం మాత్రమే కాదు, నన్ను మీ మిత్రురాలిగా ఉండనిచ్చారు. శుక్రియా. మీతో ముడిపడి ఉన్న గత జ్ఞాపకాలన్నిటికీ గాను శుక్రియా. నేను నా శేష జీవితాన్ని ఆ జ్ఞాపకాల ఆశ్రయతో బతికేస్తాను. కానీ జలాల్, నా ఊపిరి మాట ఏంటి? నేను ఊపిరి పీల్చుకునేది ఎప్పుడో మీ నాసిక ద్వారానే కదా. రేపు విడిపోయిన తర్వాత నా కంఠంలో ఊపిరి ఆగిపోతుందేమో. జలాల్, తమరికి నాదో విజ్ఞప్తి. మీ జ్ఞాపకాలతో ఇంకొక జ్ఞాపకాన్ని కూడా కోరుకుంటున్నాను నేను. రేపు మీరు నాకు దూరం అయిపోతారు. కానీ అప్పటిదాకా నేను తమరి విశిష్ట బేగంని కదా, అందుకని నాకు విశిష్ట రాణికుండే హక్కులు కావాలి. ఏంటంటే నేను కోరేది నేటి రాత్రి మీరు నాతో గడపాలని కోరుకుంటున్నాను. అప్పుడే రేపు పగటిపూట పడే పిడుగుని నేను తట్టుకోగలుగుతాను. ఈ ఒక్క రాత్రి నాకేడుపొచ్చేసింది జోదా బేగం. ఏడుస్తూనే ఆ లేఖ చదివాను. ఇక అక్కడ ఉండే ధైర్యం కూడా నాకు లేకపోయింది. అంటే రుకయ్య బేగం ఎంత ఆవేదన అనుభవిస్తున్నారో అది అంచనా వేయడానికి కూడా సాధ్యం కానిది జోదా బేగం. రుకయ్య బేగం వర్తమానం పంపించారు. ఆవిడ మన ఇద్దరినీ కలవదలిచారట. ఆవిడ ఉద్దేశం ఏమిటో మరి. జోదా బేగం నీకు గుర్తుందనుకుంటాను. జలాల్ మీద పెద్ద పులి దాడి చేసినప్పుడు మన ముగ్గురం వారి కోసం ప్రార్థనలు చేశాం. అప్పట్లో నేను నా ప్రార్థనలోని అందరికంటే ఎక్కువ శక్తి ఉందనుకున్నాను. నా ప్రార్థనే ప్రభావం చూపించిందనుకున్నాను. అందుకే నా ప్రార్థన ఫలించిందేమో అనుకున్నా. కానీ ఇప్పుడేమో నా విషయంలో ఎవరు అంతకంటే గొప్ప ప్రార్థన చేసినట్టున్నారు. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఇందులో విశిష్ట రాణిగా నా ముద్రిక ఉంది. రేపటి నుంచి దీన్ని మీరే ఉపయోగించుకోవాలి సలీమా బేగం. సలీమా బేగం, నేను జోదా బేగంతో కొంచెం ఒంటరిగా మాట్లాడదలిచాను. తమరు తప్పుగా అనుకోకండి జోదా బేగం. నిజానికి సలీమా బేగం స్థాయిలోనూ వయసులో కూడా మీకంటే పెద్దవారు. అంతఃపుర నిబంధనలు, మొగలాయి నియమాలు ఆవిడికి మీకంటే బాగా తెలుసు. నేను మిమ్మల్ని ఒకటి వేడుకుంటున్నాను జోదా బేగం. ఆజ్ఞాపించండి రుకయ్య బేగం. నాకు తెలిసి తమరికి అలంకరణ గురించి ఎంతో బాగా తెలుసట. నేడు ఈ భవనంలో జలాల్తో నాకు చివరి రాత్రి. అందువల్ల నేను కోరుకునేది మిమ్మల్ని మీరు ఏ విధంగా అలంకరించుకుంటారో నన్ను కూడా అలాగే అలంకరించండి. నేను ఎన్నడూ అందంగా కనబడాలని, అలంకరణ చేసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే నా అందమంతా కేవలం నా తెలివిలోనే ఉందనుకునేదాన్ని. నిజానికి జలాల్ని వశం చేసుకోవడానికి అది చాలు. కానీ అందాన్ని గుర్తించాలంటే మాత్రం హృదయం ఉండాలంటారు. హృదయం అనేది జలాలకి లేనేలేదు. అందుకని ఆ మాట నిజమైంది.
అసలు జలాల్కి హృదయం అంటూ ఉండి ఉంటే వారు నాకు విడాకులిస్తానని ఎన్నడూ అని ఉండేవారు కాదు. పోన్లేండి, నేటి రాత్రి తర్వాత అన్నీ మారిపోతాయి. ఇక చెప్పండి జోదా బేగం, ఇవాళ మీరు నన్ను అలంకరిస్తున్నారా లేదా? తమర్నలా చెయ్యమని నేనెందుకు అడుగుతున్నానని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీరే అసలు కారణం గనుక. మీ కారణంగానే నేటి రాత్రి ఈ అంతఃపురంలో నేను గడిపే చివరి రాత్రి అవుతుంది. మీరు కనుక తస్లీం వ్యవహారంలో అంత పట్టుబట్టి ఉండకపోతే విషయం ఇంత దూరం వచ్చుండేది కాదు. షెహన్షా నాకు విడాకులిస్తాననేవారు కాదు. ఇలాంటి రాత్రి రావడానికి ముఖ్య కారకులు మీరే. నాకు విడాకులిస్తున్నారంటే దానికి మీరే కారణం. లేదు రుకయ్య బేగం, మీకు షహిన్షా గారికి మధ్య సంబంధాలు చెడిపోవాలని నేనెన్నడూ కోరుకునేలేదు. అబద్ధాలు చెప్పకండి. మీకు కావాల్సింది అదే అన్నది నాకు తెలిసిన వాస్తవం. మీరు నా స్థానాన్ని, నా హోదాన్ని సొంతం చేసుకోదలిచారు. ముసలి కన్నీళ్లు కార్చి మీరేదో అమాయకులన్నట్టు నటించకండి జోదా బేగం. నన్ను అలంకరించడానికి అన్ని సిద్ధం చేసుకోండి. ఇక నా పద్ధతిలో నేను గడిపే చివరి రాత్రిది. ఇదంతా జరగడానికి నేనే కారకురాలని మీరు భావిస్తున్నట్లయితే రుకయ్య బేగం, నేనలా ఎన్నటికీ జరగనివ్వను. ఏదేమైనా సరే నేనలా జరగనివ్వను. తమరి కీర్తి సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూ ఉండాలి. తమరు చేసే దానాల వల్ల పేదవారి కడుపులు మాత్రం నిండేవి, కానీ మీరు చేసిన మంచి పని వల్ల మా దాహం కూడా తీరుతుంది. అల్లా తాలా తమరికి సకల సంతోషాలు ప్రసాదించాలి. షహిన్షా గారు ఎక్కడున్నారు? ఆయుధాగారంలో ఉన్నారు బేగం సాహెబా. దయచేసి మన్నించండి బేగం సాహెబా, తమరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ వేళప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఉండకూడదు జోధా బేగం. కానీ మా ఉద్దేశంలో ఈ వేళప్పుడు నేను తప్పకుండా ఇక్కడే ఉండాలి. ప్రస్తుతం మేం మీతో వారించదలుచుకోలేదు జోధా బేగం. మేమిప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్నాం. తమరికి మీ పుట్టినరోజు గుర్తుందా? ఆ రోజు నేనిచ్చిన గొప్ప కానుకేమిటో మీకు గుర్తుందా? ప్రజల శుభాకాంక్షలు. మాకవి బాగా గుర్తున్నాయి జోధా బేగం. కానీ ప్రస్తుతం ఏ ప్రార్థనలు మాకు సాయం చేయడం లేదు. ఆ రోజు చేసిన పనికి ప్రార్థన చేసినందువల్లే నేడు ఒక కొత్త చట్టం తెచ్చేసరికి ఆహాకారాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని ద్వేషిస్తున్నారు జోధా బేగం. ప్రజల కోపం, ద్వేషం ఆదంకాను పట్లే గాని తమరి పట్ల కాదు. అది మాకు తెలుసు జోధా బేగం. కానీ మేం ప్రజలకి ఏం చెప్పగలం? నేరం మాది కాదు, ఆదం ఖాంది అని. ఈ ప్రజలు కూడా ఎప్పుడు పరిపాలించే వాడిని తప్పు పడుతూ ఉంటారు జోధా. అయితే ప్రజలకి తెలియచెప్పండి. అయితే నిరూపించండి వాళ్ల ముందు అసలు నేరస్తుడు ఆదం ఖాన్ తప్ప మీరు కాదని. అప్పుడు ప్రజల శుభాకాంక్షలు తిరిగి మీకే లభిస్తాయి. మేము ఆ పని చేయలేము జోధా బేగం. అలా గనక చేసినట్లయితే అది మా బలహీనతని భావిస్తారు. తమరెలా చేయలేరని నేను అంగీకరిస్తాను, కానీ అది రుకయ్య బేగం చేయవచ్చు కదా. మాకు అర్థం కాలేదు జోధా బేగం. చేయవలసిందల్లా ఏమిటంటే అటు పాము చనిపోవాలి కానీ కర్ర మాత్రం విరగకూడదు. ప్రజలు రుకయ్య బేగంని ఎంతగానో గౌరవిస్తారు. మిమ్మల్ని కూడా ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. ఎందుకంటే చిన్నతనం నుంచి మీరిద్దరూ కలిసి ఉండడం వాళ్ళు చూశారు. అలాంటి పరిస్థితుల్లో రుకయ్య బేగం గనుక తన వాదనని ప్రజల ముందు ఉంచినట్లయితే ప్రజలు తన మాటని నమ్ముతారు. అలా చేసినందువల్ల మీరు మీ మాట కూడా నిలుపుకోగలుగుతారు. మీరు ప్రజల ముందుకి వెళ్లవలసిన అవసరమూ రాదు.
మేం బాగా ఆలోచించి చూసాం మన బంధాన్ని నిలుపుకోవడానికి ఏం చెయ్యాలో. ఒక ఆలోచన వచ్చింది. దానివల్ల నేటి రాత్రి మన చివరి రాత్రి కాబోదు. నాకు అర్థం కావడం లేదు. ఏమిటంటే మీరు ప్రజల ముందుకు వెళ్ళాలి రుకయ్య బేగం. వాళ్ల ముందుకు మీరు వెళ్లి తీరాలి. వాళ్ళు భావోద్వేగం చెందినప్పుడు మేము వాళ్లతో ఏం చేయించాలని కోరుకుంటున్నామో వాళ్ళకి వివరించగలుగుతాం. కానీ మీరే వెళ్లి ప్రజలతో మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే వాళ్లకు ప్రియమైన మా బేగం వాళ్లతో మాట్లాడాలని మా కోరిక. అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. షహీన్షా గారికి జయము జయము. తమ నన్ను రమ్మన్నారట హుజూర్. అవును ఖాన్ సాబ్. మేము కోరుకుంటుంది ఏమిటంటే రుకయ్య బేగం ప్రజలందరినీ కలవదలిచారని, సామ్రాజ్యంలోని ప్రజలందరికీ వెనువెంటనే కబురు పంపించాలి. వాళ్లతో మాట్లాడదలిచారని తెలియజేయాలి. తమరి ఆదేశాలు అమలు చేస్తాం హుజూర్. ఇప్పుడు తెలుస్తుంది జోధ. తమరు చెప్పిన పరిష్కారం వల్ల మా సమస్య తీరుతుందో లేదో చూడాలి. ఈ సంగతి తెలుసా మీకు? నేటి రాత్రి రుకయ్య బేగం ప్రజలతో మాట్లాడబోతున్నారట. అసలు ఏమైందని? బేగం మహారాణి గారు ప్రజలతో ఇవాళ మాట్లాడతానన్నారట. నేను చెప్పేదేమిటంటే హుజూర్, రుకయ్య బేగం ప్రజలతో మాట్లాడబోతున్నారు నేటి రాత్రి. ప్రజలకు ఆవిడ ఏం చెప్పబోతోంది? పుండు మీద కారం చల్లటం అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను. అందుకేనా మళ్ళీ నా ఎదుటికి వచ్చావు? నీ కారణంగానే ఇదంతా జరిగింది. మా బంధాన్ని పణంగా పెట్టావు. కేవలం నీ వల్లే జరిగింది ఇది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, దీనివల్ల నువ్వు సుఖపడిపోతావు అనుకోవద్దు. నేను బొట్టు పెట్టుకుని చెప్తున్నాను, నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో అంతకంటే ఎక్కువ బాధ నువ్వు పడేలా చేస్తాను నేను. నేను ఎంతో అదృష్టవంతురాల్ని. ఎందుకంటే మీరు నా పట్ల ఎంతో ప్రేమ చూపించారు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ప్రజల క్షేమం కోసం నేను కూడా నాకు చేతనైన ప్రయత్నాలు అన్నీ చేశాను. ప్రజలకి ఆచారాలు, ఆనవాయితీలు ఉంటాయని మీకు కూడా తెలుసు. కానీ కొన్ని ఆనవాయితీలు మన అభివృద్ధికి అడ్డు నిలుస్తాయి. అవి మన సంస్కృతికి కళంకం తీసుకొస్తాయి. అలాంటి ఆనవాయితీల్లో ఒకటి ఏమిటంటే చిన్న పిల్లలైన అమ్మాయిలకు పెళ్లిళ్లు. అది పేదరికం వల్లనో లేక ఆనవాయితీ పేరుతోనో ఒక్కోసారి బలవంతంగా చిన్నపిల్లలకి పెళ్లిళ్లు చేసేస్తారు. బొమ్మలతో ఆడుకోవలసిన వయసులో వీరిపై కాపురం బాధ్యతలు మోపుతారు. ఈ ఆడపిల్లలే రేపటి తరానికి జన్మనిచ్చే తల్లులు. అది సామ్రాజ్యానికి మంచిది కాదు. అందువల్లనే షహన్షా గారు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇకపై చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయకూడదనే చట్టం. ఇలా చేయడం వెనుక షహన్షా గారి కోరిక ఒకటుంది. మీరు అందరూ దీనివల్ల వచ్చే నష్టం అర్థం చేసుకోవాలని, మనస్ఫూర్తిగా ఇలాంటి పెళ్లిళ్లని మానుకోవాలని. ఆడపిల్లలకు అర్థం చేసుకునే వయసు, వాళ్ళకి పరిపక్వత వచ్చే వరకు వాళ్ళకి బలవంతంగా పెళ్లిళ్లు చేయకుండా ఉండాలని. కానీ సుబేదార్ ఆదం ఖాన్ గారు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. వారు షహన్షాకి గుర్తు చేశారు, వారు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మేము ఇద్దరం చిన్న పిల్లలం. షహన్షాయే ఒక చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నప్పుడు వేరొకరిని వద్దనటానికి వారికి ఏ హక్కు లేదన్నారు. అప్పుడు షహన్షా ఆదం ఖాన్ కి న్యాయం చేయడానికి స్వయంగా ఆ చట్టానికి తల వంచాలని నిర్ణయించుకున్నారు. ప్రజలకి తాను ఒక ఉదాహరణగా నిలవాలని వారు నాకు విడాకులు ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. ఇక షహన్షా గారి కోరికని గౌరవిస్తూ రేపు నేను వివాహానికి సంబంధించిన కాజీలు, మౌల్వీలు, మిగతా పెద్దల సమక్షంలో షహన్షా నుండి విడాకులు తీసుకోనున్నాను. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేదొక్కటే, మీరు కూడా షహన్షా గారి ఈ ఉదాహరణని గౌరవించాలి. నేను మళ్ళీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు నా పట్ల బేగం మహారాణిగా చూపిన గౌరవం, ఆదరాభిమానాలకు నా కృతజ్ఞతలు. ఖుదాఫీజ్. ఆదం ఖాన్ ని ఉరి తీయండి.
నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నేను బయటికి వెళ్లాల్సిందే. వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను. ఆదాం, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నీకు వాళ్ళ అరుపులు వినిపించడం లేదా? జనాలు చాలా ఉద్రేకంగా ఉన్నారు. నిన్ను వాళ్ళు వదలరు. వెళ్ళి ఎంతమంది నన్ను ఎదుర్కోగలవు నువ్వు? నా మాట విను. నువ్విప్పుడు బయటికి వెళ్ళడానికి వీలేదు ఆదాం. హమీజాన్, ఎవరు ఎదిరిస్తారు నన్ను? ఎవడు వాడు? ఎవడు కొడతాడు నన్ను? ఎవడు కొట్టగలడు? ఆదాం, కొంచెం నేను చెప్పే మాట విను. ఇది ఆవేశపడవలసిన సమయం కాదు. పరిస్థితి చేయి దాటిపోయింది. మన చేయి దాటిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా ఏమీ చేయలేవు. ఇక నువ్వేం చేయలేవు. నీ ప్రాణానికే అపాయం వస్తుంది. నేను చెప్పే మాట విను. ఆవేశపడకు. నువ్వు బయటికి వెళ్ళొద్దు. ప్రజల ఆగ్రహం చూస్తుంటే కొంతమంది సైనికులు పిలిపించాల్సిన అవసరం ఉంది. హుజూర్, ఆదం ఖాన్ గారిని ఎక్కడైనా దాచేయండి హుజూర్. ప్రజలు అదుపు తప్పిపోయారు. ఆదం ఖాన్ని తమకు అప్పగించమంటున్నారు హుజూర్. వాళ్ళ కంట పడకుండా వారిని ఎక్కడైనా దాచేయాల్సిందే. ఏంటే నీ ఉద్దేశం? నేను పిరికి వన్ననా? నన్ను పారిపోమంటున్నావా? నన్నే పారిపోమంటున్నావా? నేను వాళ్ళని వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్ళటానికి వీలేదు. నా మీద ఒట్టి నువ్వు బయటికి వెళ్ళావంటే. ఆదాం, నా మీద ఒట్టు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. రా, ఇలా రా. రా, కాసేపు నువ్వు లోపల దాక్కో. హమీజాన్, నేను దాక్కోనంటే దాక్కోను. ఈ ఆదం ఖాన్ దేనికి భయపడాడు? హమీజాన్, నేను బయటికి వెళ్లాల్సిందే. ఆదం ఖాన్, ఒక్కోసారి ఆవేశపడ్డం కంటే ఆలోచించడం మంచిది. నేను నిన్ను దాక్కోమంటుంది నీకోసం కాదు, నా కోసం చెప్తున్నాను. నేను ఒట్టు పెట్టుకున్నాను ఆదాం. నా మాట విని దాక్కో. నేను నిన్ను మళ్ళీ బయటికి పిలుస్తాను. నా మాట విని ఈ అమ్మీజాన్ కోసం దాక్కో. ఆదాం, లోపలికెళ్ళు. తొందరగా వెళ్ళు. నేను పిలిచే వరకు బయటికి రాకు. నేను పిలిచే వరకు దయచేసి బయటికి రాకు. దయచేసి బయటికి రాకు. నా కోసం బయటికి రావద్దు. ఇప్పుడు ఏం చేయడం? రేషం, నేను ఇక్కడే ఉంటాను. ఆదం ఖాన్ బయటికి రాకుండా చూసుకోవాలి. మంత్రి గారు, ప్రజల కోపం హద్దు మీరిపోతుంది. ఇంకా ఎంతోసేపు మనం వాళ్ళని అడ్డుకోలేం. భవనాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీదే ఉంది. అప్రమత్తంగా ఉండండి. లోపలికి ఒక్కడు కూడా ప్రవేశించకూడదు. ఈ చట్టం తప్పుడు చట్టం. భార్య బిడ్డలతో సుఖంగా ఉంటున్నాం. మనం ఎందుకు విడాకులు ఇవ్వాలి? ఆ నీచుడు ఆదం ఖాన్ అడిగాడని మన కాపురాలు ఎలా కూల్చుకుంటాం? మనం బతికుండగానే మన భార్య బిడ్డల్ని దిక్కులేని వాళ్ళని ఎలా చేస్తాం? అంతకంటే మనం మొగలాయి సామ్రాజ్యాన్ని వదిలి వెళ్ళడం మంచిది. వారాల వద్ద సైనికుల కాపలా మరింత పెంచండి. ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అదుపులో పెట్టాలి మనం. చిత్తం హుజూర్. అటువైపు. మహామంత్రి గారు, మహామంత్రి గారు లోపలికి రండి. మహామంత్రి గారు.